మీకు జీవితంలో ఒకటి చెప్తా చూడండి, మనోడని నమ్మి ఎవరికి ఏమే కానీ పెట్టద్దండి. చూడండి అక్కడ టాటా లోగో వస్తుంది, అక్కడ డిస్ప్లే ఇండికేషన్ కానీ. సో చూడండి, నాకు ఇష్టమైన బండి వచ్చేసి ఇది. ఎప్పటికైనా ఇన్షాల్లా ఇలాంటిది కొనాలని. సో గాయ్స్ చూడండి, క్లోజ్ దిస్ సన్ రూఫ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ వ్లాగ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఇటు గుర్తున్నాడా ఫ్రెండ్స్? ఉండాలి, గుర్తుండగానే ముందంతా కనపడేది నేనే కదా. సో మధ్యలో కువైట్కి పెట్టాడు కదా. సో షాజహాన్ కువైట్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాడు అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రజెంట్ మా ఊరి చెరువు దగ్గర అయితే ఉన్నా గైస్. ఇది చూడండి, ఇది మా ఊరి చెరువు, సిక్కే తిన్న చెరువు. మొత్తం ఫుల్ ఆల్మోస్ట్ నిండిపోయినది కంప చెట్లలో, మొత్తం గుంతలలో. ఏరా దండు, మొత్తానికి నువ్వు వచ్చానికి చెరువును కూడా నిండేస్తాను కదరా. మన రాకతాటు ఉంటుంది. సో గైస్, ఇప్పుడు వచ్చేసి టౌన్లో ఆల్మోస్ట్ నేను వాటర్ ఫాల్స్ కానీ లేకుంటే డ్యామ్ కానీ అక్కడికంతా వెళ్ళి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా చూపిస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేసి పోలీసు వాళ్ళు అయితే రానియడం లేదంట. చూద్దాం, ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే అక్కడికి వెళ్తాము, లేదంటే మా కడప బుగ్గవంక డ్యామ్ కాడికి వెళ్తాము. అలాగే ఇంకొకటి మీకు చిన్న ఆల్రెడీ మీరు టైటిల్లో కానీ తమ్నేల్లో కానీ చూసిండొచ్చు. సో కారు కొనబోతున్నా. సో ఆ కార్ నేను ఏది కొనబోతున్నా, ఏ కార్ కాడికి, ఏ షోరూమ్ కాడికి వెళ్తాను, అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు కూడా చూడండి. మీకు ఏ కార్ నచ్చుతుంది, నాకు ఏ కార్ సెట్ అవుతుందో మీరే కామెంట్ చేయండి. సో ఓకే, చలో. చూడండి, చెన్నూరు పెన్నా నది కదా ఇది. సో చెన్నూరు పెన్నా నది ఈ వర్షంగా ఉన్నాయి వాటర్ అయితే. డ్యామ్ అనే ఇక్కడి నుంచి దగ్గరలోనే ఉండేది. ఇంత ముందు ఫ్యామిలీతో వెళ్ళి మీకు చూపించాను కదా. సో ఇంకా ఫుల్గా వాటర్ వస్తూ ఉంటుంది అక్కడ కూడా. ఈ ఇయర్ ఫుల్ హ్యాపీ, ఎక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయి, అన్ని చోట్ల ఫుల్ నీళ్ళు వస్తున్నాయి, బాగా సంతోషంగా. సో గైస్, ప్రజెంట్ వచ్చేసి చెన్నూరు హైవేలో అయితే ఉన్నాము. యాక్చువల్గా మనోడు వర్క్ ఉండంటే వచ్చాడు, ఇంకా షోరూమ్ కాడికి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ ఒక కేఫ్ లాగా ఏదో ఉంటే ఆపాము కేఫ్ దగ్గర. యాక్చువల్గా నేను ఫస్ట్ వెళ్ళి కొన్ని కొటేషన్స్ వేయించుకొని వచ్చాను అనమాట. బెలోనా కారు, టాటా కారు, తర్వాత స్విఫ్ట్ డిజైర్. సో ఈ మూడింటికి కొటేషన్ వేయించుకొని వచ్చాను. సో ఇప్పుడు మూడిట్లో ఒకటి టెస్ట్ డ్రైవ్ చేశాను, అప్పుడు వీడియో ఏం తీయలేదు. ఇప్పుడు వెళ్తాను, మళ్ళీ అక్కడ ఏం టెస్ట్ డ్రైవ్ దొరుకుతుందో చూద్దాం. అది ఫాంక్స్ మామ, ఎస్యూవీ టైప్లో ఉంటుంది. ఎస్యూవీ టైప్లో మిడిల్ ఎస్యూవీ, అది ఫాంక్స్. వరుసగా 3 రోజుల నుంచి అయితే ఫుల్ వర్షం ఉండింది గాయస్. ఈరోజు వచ్చేసి వర్షం లేదు. వర్షంలో క్యాంపింగ్ చేద్దామని కూడా అనుకున్నా, బట్ కుదరలేదు అనమాట. ఏందిరా, ఒకటేందో స్ట్రాంగ్ ఉంది, ఒకటేమో లైట్ ఉంది. షుగర్లెస్. ఓకే, నాకు కూడా తక్కువే చెప్పకూడదు షుగర్. గైస్, వీడు పాపం ఇండియాలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే, కోవిడ్కి పోయి షుగర్ తెచ్చుకున్నాడు మనోడు. అందరు ఆస్తులు తెచ్చుకుంటే మనోడు ఆస్తి షుగర్ తెచ్చుకున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సో గైస్, నిజం చెప్తున్నా, నేను కూడా వెళ్ళా కదా. నాకేంద్రా అనిపించిందంటే, అది నిజమో అబద్ధమో తెలియదు, చాలామందికి ఉంటుందో లేదో కూడా తెలియదు. మనకి ఇండియాలో ఉంటే ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చే రోగాలు కూడా కోవిడ్కి పోతే ముందే వచ్చేస్తాయి. ఏరా నీ ఎక్స్పీరియన్స్? ఓకే, నాట్ బ్యాడ్. యాక్చువల్గా ఇలా ఫుల్ వర్షం పడుతున్నప్పుడు ఇలా ట్రావెల్ చేసి వచ్చి ఇలా వేడివేడి కాఫీ తాగితే ఇంకా ఎంజాయ్మెంటే వేరే లెవెల్ ఉంటుంది. ఈరోజు కూడా ఉందన్నారు వర్షము, బట్ క్లైమేట్ అయితే క్లౌడీగానే ఉంది, కానీ రెయిన్ అయితే పడటం లేదు. టవల్ దొక్కుతుంది గంగమ్మ.
అంతా వాటర్ అంతా మట్టి మట్టి ఉంది, కొత్త వాటర్ కాబట్టి అంతా మట్టి మట్టి ఉంటుంది. ఇది కొత్త బండి కొనమని చెప్పు. సుధీర్నా? సుధీర్ ఏముంది ఇంకా 2 రోజుల్లో తీసాడు. బుల్లెట్ తీసాడు. గైస్ సుధీర్ బండి వేసుకొచ్చినాము. సుధీర్ బండి ఆడంటే ఆడ ఆగిపోతాను. సుధీర్ మాదిరి ఇది కూడా బండి కూడా. ఏది తీసుకున్నాం? ఇది పంచు, ఇది నెక్సాన్. సిఎన్జీ ప్లస్ పెట్రోల్ అంటే మీరు మళ్ళీ 1 lakh ఎక్స్ట్రా అవుతుంది. సో గైస్ ఇది చూడండి. అంటే ఆల్ పవర్ విండోస్, రిమోట్ లాక్, బ్లూటూత్ ప్లేయర్, స్పీకర్స్ ఇవి వస్తాయి. ఇది అరౌండ్ 650 వరకు వస్తుంది. సో గైస్ ఈ కార్ అయితే అనుకుంటున్నా, ఇదైతే నచ్చింది నాకు బాగా. ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. హాయ్ చెప్పు. బయట టెస్ట్ డ్రైవ్ కొట్టినా మొన్న మళ్ళా. సో గైస్ ఇది అనమాట లోపల మనకు. సో మాన్యువల్ గేర్స్ ఉంటుంది, రిమోట్ లాగా వస్తుంది. కార్ అయితే ఇది చూడడానికి డ్రైవ్ చేయడానికి కూడా బాగుంది అనమాట. कैसा रहती है फीलिंग? బాగుంది బండి. మనకు దగ్గర రేంజ్ మనకు సరిపోతుంది. అదే పిండి కొద్ది రొట్టె అదే పిండి ఇలా. సో యాక్చువల్గా అయితే దీంట్లో నెక్సాన్ అయితే జబర్దస్త్గా ఉంటుంది టాటాలో, కానీ మనకు నెక్సాన్ అంత బడ్జెట్ ఇంకా రాలేదన్నమాట. దీనికి కూడా నాన్న తిప్పలు పడాల్సింది వస్తుంది. సో ఇలా నాకు మెయిన్గా గైస్ నచ్చింది ఏంటంటే ఈ స్టీరింగ్ బాగా నచ్చింది అనమాట. చూడండి ఇక్కడ టాటా లోగో వస్తుంది, అక్కడ డిస్ప్లే ఇండికేషన్ కానీ. దీనికి నార్మల్ వర్షన్కి ఈ డిస్ప్లే రాదు కదా బ్రో? డిస్ప్లే చేంజ్ డిస్ప్లే కదన్నా, జస్ట్ బ్లూటూత్ ప్లేయర్. ఓకే బ్లూటూత్ ఒకటే, డిస్ప్లే రాదు దీంట్లో కూడా. మనం నెక్స్ట్కి వెళ్తే దీని తర్వాత వెళ్తే మనకు 7-inch స్క్రీన్, రివర్స్ కెమెరా ఇవి వస్తాయి, యాడ్ అవుతుంది. ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫైనాన్స్ చెక్ చేపిస్తాము. ఫైనాన్స్ చెక్ చేపించిన తర్వాత డిసైడ్ అవుతుంది మనది ఏంది అనేది. గాయస్ నిజం చెప్తున్నా, ఇక్కడ వచ్చేసి టాటాలో ఉన్నంత బిల్డ్ క్వాలిటీ ఏ బండ్లకు ఉందని అంటారు, కానీ షోరూంలో కూడా మొత్తం ఎక్కువ ఉన్నాయి వెహికల్స్. ఏ బ్రో కీస్ లేవా? జస్ట్ చూడండి, చూపిస్తాను. మొన్న ఉన్నాయి కదా, ఇచ్చేసారా? లేదు అది సెట్ చేయాలి, మళ్ళీ సెట్ చేయాలి. అంటే వ్లాగ్లో కూడా చూపిద్దామని ఆడియన్స్కి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అనమాట. ఓకే. సో చూడండి ఈ కార్కి ఆ కార్కి సేమ్ టు సేమ్ ఉంటుంది, బట్ ఇవి చూడండి పవర్ విండోస్ రావు, ఇలా మాన్యువల్గా పైకి కిందకి తిప్పుకుంటా ఉండాలి. లాక్ సిస్టమ్ కూడా రాదు కదా బ్రో? లాక్ రాదు, కీ రాదు. మనకి సెంట్రల్ లాకింగ్ రాదు, లైక్ పవర్ విండోస్ రావు, బ్లూటూత్ ప్లేయర్ రాదు, స్పీకర్స్ రాదు, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా రాదు. ఓకే కరే. కానీ ఇదైతే మనకు ఒక 1.5 లక్ష తగ్గుతుంది. ప్లస్ వీల్ కవర్స్, ఇది నార్మల్ డ్రమ్ బిల్, ఇది అవి వీల్ కవర్స్ కూడా వచ్చాయి, అవి గమనించినట్టు మీరు. వీల్ కవర్స్ మళ్ళీ మనం వేయించుకోవచ్చు కదా, ఇవి మనం వేయించుకోవచ్చు, అట్లా ప్రాబ్లం ఉండదు. ఇలా ఇలా వస్తాయి. పంచ్ వచ్చేసి మనకు అడ్వెంచర్ అని వస్తుంది. దీనికి ఏంటంటే మనకు రేర్ రేస్ ఈవెంట్స్ కానీ, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కానీ, హార్మ్ రెస్ట్ కానీ, బ్లూటూత్ ప్లేయర్ కానీ బేసిక్లోనే వస్తాయి. అంటే మినిమం అంటే అడ్వెంచర్ అనేసి మనకి అన్ని మినిమం ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి. వీల్ కవర్స్ అన్నీ వచ్చేస్తాయి. మనకి బేసిక్ అంటే ఇది ప్యూర్ అనేసి వస్తుంది. వీల్ కవర్స్ రావు, పవర్ విండోస్ 2 వస్తాయి, ఫ్రంట్ మాత్రం వస్తాయి పవర్ విండోస్. అలాగే చూసుకున్నట్టయితే దీనికి ప్లేయర్ రాదు, ఏమి రావు, జస్ట్ నార్మల్ వెహికల్ ఉందంటే వెహికల్ ఉన్నట్టు ఉంటుంది అంతే. ఓకే గైస్, అయితే పవర్ విండోస్ వచ్చేసి ఓన్లీ 2 వస్తాయి. బా ఏంద్ర ఎంత షాక్ ఉంది ఇది సాజాన్, షాక్.
ఓకే, ఏసీ విండోస్ ఓన్లీ ఫ్రంటే వస్తాయి. 4 windows టూనే వస్తాయి. ఓకే, సో ఈ బండి కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అది నేనైతే రెండిట్లో అనుకున్నా, బట్ నాకు ఇప్పుడు మనకు ఉండే బడ్జెట్కి అదే బెస్ట్ అనిపిస్తుంది. సో దానికి ఒకసారి ఎస్టిమేషన్ వేద్దాం. సో వేయించిన తర్వాత ఫైనల్గా ఏదనేది చూద్దాం. సో గైస్, నాకు ఇష్టమైన బండి వచ్చేసి ఇది. ఎప్పటికైనా ఇన్షాల్లా ఇలాంటిది కొనాలని. సో సఫారీ పెద్ద బండి అంటే నాకు పిచ్చి అనమాట. పెద్ద బండిలో టాటాలు వచ్చేసి సఫారీ, తర్వాత వచ్చేసి ఇంకొకటి XUV 700, మహీంద్రాలో వచ్చేసి XUV 700, ఇంకా వేరేది ఫోర్డ్ వచ్చేసి ఎండీవర్. ఈ 3 బండ్లు అంటే పిచ్చి అనమాట నాకు. బీభత్సంగా ఉంటాయి ఈ 3 బండ్లలో. నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ఇన్షాల్లా. ఇది 1 million ట్యాన్కి తీసుకుంటే ఛాన్స్ ఉంటుంది. చాలా టైం పడుతుంది. మీరు అందరు గట్టిగా సపోర్ట్ చేస్తే అవుతుంది. అట్లీస్ట్ మనం ఇంటీరియర్ అన్నా చూద్దాం ఒకసారి. చూడండి బండిలో కూర్చుంటే ఆ ఫీలే వేర్లే. సఫారీ అనేది తెలుసు. ఇది సెకండ్ వేరియంటా? ఓకే, ఆల్రెడీ ఎల్ఈడి దీంట్లో ఇచ్చేసినాడు మొత్తం. మీకు 3 కూడా వస్తుంది దీనిలో. 3 వ్యూ బటన్ ఉంది. బటన్ ప్రెస్ అండి మీకు వ్యూ అంతా చూపించేస్తుంది. ఇదా 3 వ్యూ. మీకు అరౌండ్ మొత్తం చూపిస్తుంది. మన డోర్ కూడా క్లోజ్ చేస్తే ఇంకా. సో గైస్ చూడండి, 360 వ్యూ అయితే కనొస్తుంది అనమాట. సో ప్యాసింజర్ రేర్ సీటు మొత్తం 7 సీటర్ అనమాట ఇది. సో స్టీరింగ్ అయితే కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది. మనకి అడ్జస్ట్మెంట్ బట్ అంటే మినిమం అట్లే ఉంది కొద్దిగా. అంటే మనం టాటా ఏ వెహికల్ తీసుకుని అట్లే వస్తుంది. స్టీరింగ్ అయితే ఏం ఫరక్ ఏం లేదు ఫ్రెండ్స్. కొద్దిగా స్టీరింగ్ అయితే పవర్ఫుల్గా అట్లే ఉంది. సో ఇది చూడండి గేర్స్ కానీ. ఇది వచ్చేసి హ్యాండ్ లిఫ్టర్ ఏమో కదా, 4-wheel డ్రైవ్గా? నార్మల్ డ్రైవ్, జస్ట్ నార్మల్. ఓకే, సో ఇది ఏమన్నా 4-wheel డ్రైవ్కి ఏమన్నా అనుకున్నా, కానీ బట్ ఓన్లీ హ్యాండ్ గ్రిప్ కోసం అనుకుంటా. గ్రిప్ కాదు, హ్యాండ్ బ్రేక్ అది. ఇది ఓకే ఓకే హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ అట్లా ఇచ్చాడు. అది ఓకే ఆర్మ్రెస్ట్. ఓకే 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 యా. కొన్ని చోట్ల అయితే ఇలా వస్తుంది లెక్క, అలా వచ్చిందేమో అనుకున్నా. లేదు అట్లే సూపర్ ఉంది గైస్. ఇదైతే నెక్స్ట్ లెవెల్. సెకండ్ చేద్దామా? చూడండి, సో బ్యాగ్ ఒక్కటి కొద్దిగా తక్కువ ఏమో అనిపిస్తుంది, బట్ ఓకే లిటిల్ బిట్. సో ఓకే గైస్, ఇంకా మనకి చెక్ చేద్దాం మన వెహికల్కి. సో గైస్, ఇది వచ్చేసి ఇందాక మనం అది చూసాం కదా, సేమ్ కలరే, కానీ ఇది అల్ట్రాస్ అనేసి ఉంటుంది. ఇది ఇంకా కొద్దిగా బేసిక్ ఫీచర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, అన్లాక్ చేయగానే ఆటోమేటిక్ విండోస్ వచ్చాయి. ఇది చూడండి, ఇది ఫీచర్ వల్ల ఉందన్నమాట. సో ప్రెస్సింగ్ అనమాట, ఇలా ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది. సో 4 పవర్ విండోస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఓకే దీనికి సన్ రూఫ్ కూడా ఉంది, స్క్రీన్ ప్లే ఉంది. గైస్ ఇది చూడండి, ఈ టాటా ఆల్ట్రోస్ అకాంప్లిష్డ్ ప్లేసెస్ డీసీ అంటే మనకు ఆటోమేటిక్ వస్తుంది. ఓకే, మనకు సన్ రూఫ్ అనే ఉంటుంది. ఇది బేసికా టాప్ అండి? ఫుల్ టాప్. అదే A to Z ఫీచర్స్ అనేది ఇది చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది నిజంగా ఇది చాలా ఏమంటారు, ఇప్పుడు ఆ సఫారీలో కూర్చుంటే ఎలా ఉండిందో సో అలా అనిపిస్తుంది అనమాట. మనకు వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది ఇక్కడ. ఓకే, వైర్లెస్ ఛార్జింగ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఓకే, స్టాండ్ అక్రాస్ మనకు బేసిక్. ఇప్పుడు మనకు ఎయిర్ బ్యాగ్స్ ప్రతి దాంట్లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ కామన్ కదా. అంటే టియాగో, పంచ్ అండ్ టిగోర్ వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 2 ఎయిర్ బ్యాగ్స్. ఓకే, ఆల్ట్రోస్, నెక్సాన్, కర్వ్, సఫారీ, హెరియర్ వచ్చి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్. ఓకే, సో గైస్ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనకు 360 కెమెరా కూడా వస్తుంది దీనికి కూడా. ఓకే, సో ఇప్పుడు మన కార్ మాత్రం 3D లో చూపిస్తుంది, మిగతా అంతా రియాలిటీ. ఇక్కడ చూసుకున్నా మనకు రియాలిటీ చూపిస్తుంది. ఓకే, ఈ కార్నర్స్ గానీ, పక్కన అట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ మనకి ఏంటంటే స్ట్రీట్స్ లలో బాగా యూస్ అవుతుంది ఈ ఫీచర్ అనేది.
ఓకే చిన్న చిన్న సందులలో సందులలో ఏమైనా వెహికల్స్ అడ్డం పెట్టారు, మన స్ట్రీట్ లో వెళ్తున్నాము, బైక్ అడ్డం ఉంది తగలకుండా మనకి ఇది బెస్ట్ ఫీచర్ ఉపయోగపడుతుంది 360 డిగ్రీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి కార్ లో టాప్ ఎండ్ కార్లలో 360 డిగ్రీ వ్యూ ఇస్తున్నారు. క్రూజ్ కంట్రోల్స్ మనకి ఏంటంటే ఒక స్పీడ్ లిమిట్ పెట్టామనుకుంటే ఆ లిమిట్ లోనే వెళ్తుంటుంది. వన్స్ బ్రేక్ గానీ ఎక్సిలేటర్ గానీ టచ్ చేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఇట్స్ అండ్ కాలింగ్ కంట్రోల్స్. మనం వాయిస్ అసిస్టెంట్ ఇందాక దాంట్లో చూద్దాం. ఓకే, ఓపెన్ సన్ రూఫ్ ఓపెన్ ఉంది ఆల్రెడీ. ఓకే ఓకే విజిబిలిటీ. ఓకే క్లోజ్ అను ఇప్పుడు చూద్దాం. క్లోజ్ ది సన్ రూఫ్. ఇది మాన్యువల్ గా వేసుకోవాలి. ఓకే ఓకే. మనకి రేస్ ఈవెంట్స్ బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ సైడ్ నుంచి చూడరా వ్యూ ఎట్లుంది. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే మనకు హార్మ్ రెస్ట్ వస్తుంది విత్ కప్ హోల్డర్. ఓకే, హార్మ్ రెస్ట్ కూడా కవర్ ఉంది. కవర్ ఎక్స్ప్రెస్ కూలింగ్ కానీ గ్యాస్ కూలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ గా ఉందన్నమాట. నా సజెషన్ అయితే ఎవరైనా తక్కువలో అదే స్టార్టింగ్ లో కానీ ఇలాంటి బేసిక్ ఇది తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఏరా బాగుంది. అంటే ఇది హైట్ కూడా బండి కొద్దిగా హైట్ ఉంది కదా, అల్ట్రా సేమ్ హ్యాచ్ బ్యాక్, బట్ ఇది ఇండియన్ మోస్ట్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ వస్తుంది అనమాట. ఆల్ట్రోస్ అనేది టాటా ఆల్ట్రోస్. బికాస్ ఆఫ్ ఏ హ్యాచ్ బ్యాక్ చూసుకున్నా కానీ మీకు 3HTV అన్ని ఇస్తున్నా, అంటే జస్ట్ ఎల్వి ఇస్తున్నారు కానీ 3HTV కానీ డిజిటల్ క్లస్టర్ కానీ మనకు అన్ని బాగా బెస్ట్ ఫీచర్స్ తో ఇస్తున్నారు అనమాట. ఓకే, సో గైస్ మొత్తం అయితే ప్రీమియర్ ఫీల్ ఉందన్నమాట. సో టై సపోర్ట్ మెయిన్ ఏంటంటే టై సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఇక్కడ చూసినట్టు చూడండి మనకి ఎంత లెంత్ రాదనమాట. ఇక్కడ చూసినట్టు ఇక్కడ మనకు టై సపోర్ట్ లాంగ్ జర్నీస్ బాగా యూజ్ అవుతుంది. బాగుంది. సో సీటింగ్ కంఫర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్గా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి అన్ని కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. బాగుంది. ఈ బండి కూడా ఎవరైనా ట్రై చేయండి. గైస్ టాటా వాళ్ళు అయితే ఫైనాన్స్ ఓకే చేశారు, బట్ ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. టాటా కంపెనీలో మనం వెహికల్ తీసుకోవాలంటే అదేంటంటే టాటా కంపెనీలో ట్యాక్సీ బోర్డ్స్కి వెహికల్స్ అయితే ఇవ్వరు. వైట్ బోర్డ్ అంటే ఓన్ వెహికల్ అయితే సో ఫైనాన్స్ వస్తుంది, కానీ ఓన్ వెహికల్ తీసుకున్నామంటే మనకు ఒక చిన్న ఇష్యూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ఓన్ వెహికల్ ఉంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్త్ సంబంధించిన ఇన్సూరెన్స్లు కానీ లేకుంటే ఇంకొద్దిగా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను క్యాన్సిల్ అవుతున్నాయి. సో ఆ ఉద్దేశంతో నేను ఇంకా వేరే షోరూమ్లు కూడా వెళ్ళానమాట. అక్కడైతే కొన్ని ట్యాక్సీ బోర్డ్స్ అయితే వెహికల్స్లలో ఉన్నాయి అంటే చెక్ చేద్దామని వెళ్ళాను. సో గైస్ ఇప్పుడు టయోటా అయితే టయోటా టాటా అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్సాన్కి వచ్చాను. సో దీంట్లో కూడా ఒకటి అనుకుంటున్నాము, బెలోనో. సో అక్కడ ఉంది కదా బెలోనో. సో ఆ బెలోనో కార్ అయితే అనుకుంటున్నాము. సో నాకు అంటే ప్రజెంట్ ఉండే బడ్జెట్లలో లో బడ్జెట్లలో ఇది కొద్దిగా లో బడ్జెట్లో అనిపించినాయి ఈ రెండు. సో అందుకనే నేను ఈ రెండిటికి ప్రిఫర్ ఇస్తున్నాను. సో ఇదే అనేది మీరు కూడా చెప్పండి. సో లోపల చూడండి మనకు ఉందన్నమాట. సో గైస్ మనోడు ఇక్కడ సెల్లర్ బెలోనో మనం అనుకుంటున్నాం. ఇది కూడా ఇది ప్రజెంట్ బెలినో డెల్టా సిఎన్జి వేరియంట్ అనమాట. బెలినోలో వచ్చేసి మనకు సిగ్మా అనేది ఫస్ట్ వేరియంట్, సెకండ్ వేరియంట్ వచ్చేసి ఇది డెల్టా, ఇందులో సిఎన్జి అనమాట. అది ఇందులో మీకు స్క్రీన్ వస్తుంది అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఇవి అనమాట, ఏం రావు. క్రూజ్ కంట్రోల్ కూడా ఏం రావు. మీకు నార్మల్ ఏసీ ఉంటుంది, మాన్యువల్ టైపు. రేర్ సీట్ ఏసీ ఉండదు అనమాట. కెమెరా కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా ఉండదు. సేఫ్టీ ఫీచర్స్కి వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 4 పవర్ విండోస్ వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టార్టింగ్ బేసిక్ వేరియంట్లో కూడా బేసిక్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో బ్యాక్ సైడ్ ఏసీ విండో ఉండదు, బ్యాక్ సైడ్ ఏసీ వచ్చింది. సిఎన్జి హైస్నా. సో గ్యాస్ సిఎన్జి చూడండి, సిఎన్జి వస్తే సీట్ వస్తుంది. దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎటువంటి స్పేస్ ఉండదు అనమాట. కంఫర్ట్ కానీ కూర్చోవడం కానీ ఇది కూడా బాగుంటుంది అనమాట. సీటింగ్ కానీ కంఫర్ట్ కానీ మస్తుగా ఉంటుంది బెలూన్లో. కానీ కొద్దిగా అంటే
ఈ షిఫ్ట్లో మనకు సేఫ్టీ చాలా తక్కువ అంటారు. బట్ ఓకే, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి. గ్లోబల్ ఎన్కాప్స్ రేటింగ్ అనేది ఉంటుందన్నమాట ప్రతి కార్కు. దాంట్లో ఇది ఎంత వచ్చిందో చెక్ చేయాలి. బట్ బెలోనో సెట్ అవుతుందో లేదో మీరే చెప్పండి గైస్. కీస్ అయితే లేవు, స్టార్ట్ చేద్దాం అనుకోండి. సో ఇది అంటే సుజుకి దాంట్లో ప్రతి దాంట్లో కూడా డిస్ప్లే కానీ స్టీరింగ్ కానీ సేమ్ ఉంటుంది. మొత్తం ఏం ఫరక్ లేదు, ఎన్నో ఇయర్స్ నుంచి సేమ్గా ఉందన్నమాట. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడే పెట్టిన్నారు డిస్ప్లే ఈవెంట్స్. సో ఈ షోరూమ్ కూడా మంచి ప్రీమియంగానే ఉంది. ఇంకొకటి బెలోనో కూడా మంచి, ఇప్పుడు జిఎస్టీ ప్రైసెస్ తగ్గిన తర్వాత మంచి కాస్ట్లో తగ్గింది. ఇంకొకటి బేసిక్ నుంచి 6 ఎయిర్ బాక్స్ వస్తున్నాయి దీంట్లో, అది ప్లస్ పాయింట్ దీంట్లో. బట్ బేసిక్లో సిఎన్జి అయితే ఉండదు, అది మైనస్ పాయింట్. పెట్రోల్ వేరియేషన్ తీసుకోవాలి. సో గాయస్ ఇది వచ్చేసి గ్రాండ్ విక్టారా బ్లాక్లో ఉంది. 7 సీటర్ కాదా? ఓకే, సిఎన్జి అయినా క్లోజ్ అయిందేమో. మామూలుగా అయితే ఇది 7 సీటర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రాంక్స్, ఇది ఫ్రాంక్స్. సో ఇది మొత్తం కూడాను బేస్ వేరియంట్లోనే మొత్తం మనకు పవర్ విండోస్ వస్తున్నాయి, లాక్ సిస్టమ్ వస్తుంది, ఏసీ క్రూజ్ కంట్రోల్ ఉంది. ఇది కొద్దిగా హైట్ ఉంటుంది అనమాట. బెలోనో కంటే బండి బాగా హైట్ వస్తుంది, మనకి ఎటువంటి మన చేసే అడ్వెంచర్కి బాగా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు, సీటింగ్ కూడా కంఫర్ట్గా ఉంది. సో చూద్దాం దీని బూట్ స్పేస్ ఎంత ఉందో ఒకసారి గమనిద్దాం. సో సిఎన్జి వస్తే ఇదంతా ఎత్తిపోతుంది, సిఎన్జి రాకుండా ఇదంతా కంఫర్టబుల్గా చాలా ఉంది. బడా హై బూట్ స్పేస్. సో చాలానే ఉందన్నమాట బూట్ స్పేస్. చూద్దాం మన ఫైనాన్స్ ఏది వర్కౌట్ అవుతుందో చూసి ఏదో ఒకటి డిసైడ్ అవుదాం. సో గైస్ షోరూంలో వచ్చేసి మనకు మొత్తం ఫుల్గా రిచ్నెస్ మారి ఉంటుంది అనమాట. షోరూంలో బాగుంటుంది. ఇక్కడ టీవీలు ఉన్నాయి కానీ టీవీలలో ఎంటర్టైన్మెంట్ కాదు, ఓన్లీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లే జరుగుతున్నాయి అన్నమాట. సో గైస్ మీకు జీవితంలో ఒకటి చెప్తా చూడండి, మనవాడని నమ్మి ఎవరికి ఏమే కానీ పెట్టేద్దండి. లైక్ ఇట్లా ఆధార్ కార్డులు కానీ ఫైనాన్స్ కానీ ఇలాంటివి. సో నేను అలాగే చేసి, ఇప్పుడు కాదు, అది ఎప్పుడో 2017లో చేశాను. అది ఇప్పుడు నాకు మైనస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే నాకు చాలా వరకు ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా లోన్ తీసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా అది నాకు ఎవడే కానీ యాక్సెప్ట్ చేయడం లేదు. ఇప్పుడు చూడండి, నేను తీసుకోవాలనుకున్నా కూడా నాకు రావట్లేదు. నేను తీసుకున్న ప్రతి చోట కరెక్ట్గా కట్టేశాను, కానీ నేను వేరే వాళ్ళకి పెట్టించింది అది కట్టగా అది దొబ్బిపోయింది అనమాట. సో అది సాడ్నెస్. ఇప్పుడు నేను మామూలుగా ప్రైవేట్లోనే వస్తుందిలే అనుకున్నాను, సో అది కూడా రాదంట. సో ఓకే చూద్దాం ఎలానో. ఓకే గైస్, ఇంకా చూసారు కదా ఆల్మోస్ట్ అన్నీ తిరిగాము. మీకు ఏది నచ్చిందో అనేది ఒకసారి, ఏ బండి అయితే నాకు సెట్ అవుతుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాబాయ్, లవ్ యూ ఆల్. మీకు వాటర్ ఫాల్స్ అవి చూపిస్తాను కదా, అది మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడే టైం సరిపోయింది మనకు. నేను డెఫినెట్గా ఇంకో వ్లాగ్లో నేను అక్కడ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళేది అదంతా మీకు చూపిస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాబాయ్, లవ్ యూ ఆల్.